బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం సిండికేట్ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో అసలు సూత్రధారులను కాపాడుకునేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి ఆయన ఆదేశాల మేరకు రాత్రి కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అని ప్రశ్నించారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు అంటూ విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకచల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగటం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు వీరంతా పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందని విమర్శించారు. మీ లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపుల మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారని కౌంటర్ ఇచ్చారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్ళవే, బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్ళవే, అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలనేనన్నారు. వాళ్ళు తయారు చేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వల్లే మీ షాపుల ద్వారా, మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి 3 బాటిళ్లలో 1 కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారన్నారు. మార్చులు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారు. ప్రతి వీధిలోనూ పెట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మటం మొదలు పెట్టారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు తెరిచారని మండిపడ్డారు. ఇక అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కేసులో నిందితుడు టీడీపీ ఇన్ఛార్జి అనుచరుడు మద్యం దుకాణం వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడలేదన్నారు జగన్. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రి కేసు మార్చేశారన్నారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయక సహకారాలున్నాయి కాబట్టే మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు మనకి అందించడానికి. శివ, జగన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? వ్యాఖ్యల వెనుక అసలు రీజన్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ సగవంగా కేసు దర్యాప్తు అవుతుంది. దీంట్లో 12 మంది కీలకమైన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు, కొంతమందికి బెయిల్ ఇచ్చింది. అయితే ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి టచ్ అయిన పరిస్థితి కనిపించింది. ఆయన సతీమణి పాత్ర ఉన్నట్లు కూడా కొంత ఆధారాలు సేకరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు నకిలీ మద్యం లిక్కర్ సంబంధించి వ్యవహారానికి సంబంధించి తమ పార్టీ నేతలు ఎక్కడ తప్పు చేయలేదు, ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ మొత్తం మీరే అని చెప్పి కూడా తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా వైసీపీ అధినేత జగన్ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. మద్యం బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు మారిపోయారు. ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు మీరు కంకణం కట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ములకూడి చెరువులో పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారు చేయడం, ఫ్యాక్టరీనే పెట్టి సప్లై చేసిన ఘటనకు సంబంధించి రాష్ట్రంలో ఏ రకంగా నకిలీ మద్యం తయారవుతుందో ఉత్పన్నమవుతుంది. ప్రతి 3-4 బాటిల్స్ లో ఒక కల్తీ బాటిల్ తయారు చేసిన ఘటన మీకే చోటు చేసుకుంటుంది. నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణం పెట్టి మీ నాయకులు గడిచిన అక్రమ సంపాదనపై దృష్టి పెట్టారు. ఇది సరైన విధానం కాదని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మీ లిక్కర్ సిండికేట్లు గ్రామ స్థాయి వరకు విస్తరించి బెల్ట్ షాపులకు, మాఫియాలకు
కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదు ఉద్దేశంతో ఒక వ్యూహం పథకం ప్రకారం మీ ప్రభుత్వం మద్యం దుకాణంపై విష ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగా వాటిని తీసేసి వాటి స్థానంలో మీ అనుచరులు మీరు సిండికేట్ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ వాళ్లే ఇన్లీగల్ గా పర్మిషన్ రూమ్లు ఏర్పాటు చేసుకొని అక్రమ మద్యం తయారు చేసింది కూడా టీడీపీ వాళ్లే అని చెప్పి ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తోంది. తయారు చేసిన దాన్ని మీ వాళ్లే మీ షాపుల ద్వారా మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతూ అలా వచ్చిన డబ్బులను వాటాలు వేసుకొని గ్రామ జిల్లా రాష్ట్ర స్థాయిలో పంచుకుంటున్నారని చెప్పి ఘాటుగా వ్యాఖ్యారు. అలాగే లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థ నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకి ముప్పు ఏర్పడటమే కాదు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం పూర్తి స్థాయిలో గల్లంతో అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తిరిగి మళ్ళీ ఇన్లీగల్ బెల్ట్ షాపులు తెరిచి ప్రతి వీధిలో పగలు రాత్రి అని తేడా లేకుండా మద్యం అమ్మటం మొదలు పెట్టారు. ఇన్లీగల్ పర్మిట్ రూములు తెరిచారు. ఎంత విచ్చలవిడిగా తాగినా సరే కాగ్ నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి 5 నెలలు అంటే ప్రభుత్వం మద్యం దుకాణం లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 67,082 కోట్లు కాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 5 నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే కేవలం 3.5% మాత్రమే వృద్ధి చెందింది. అంటే గతంలో 67,082 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈ సంవత్సరం 69,092 కోట్లు మాత్రమే ఆదాయం ఉంది. అంటే కేవలం 3% మాత్రమే వృద్ధి చెందింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం కూడా 10% పెరుగుదల పైనే వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం మీ హయాంలో 10% కూడా పెరిగిన దాఖలాలు లేవు. అలాగే కల్తీ లిక్కర్ రూపంలో తయారు చేసిన మద్యం మీ ముఠా కొట్టేస్తున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కల్తీ లిక్కర్ వ్యవహారంలో కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోను గోదావరి జిల్లాలోను ఇప్పుడు తాజాగా రాయలసీమలో కూడా ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ దర్యాప్తు మాత్రం తూతు మంత్రంగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ బినామీలైన టీడీపీ వాళ్లే దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మొలకలూరు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోను బెల్ట్ షాపులను విస్తృతంగా తనిఖీ చేసి కల్తీ బాటిల్ను పట్టుకునేవారు. కానీ అలా ఎక్కడా జరగలేదు. పైగా దీని కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని ముఖ్య నేత టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లోని ఈ ఘటన జరుగుతుంది. తయారు చేసే వీరిని తప్పించి తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి పక్క రాష్ట్రాలు పక్క ప్రాంతాల వారికి సంబంధించిన వ్యక్తులను మీరు ముద్దాయిలుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ గా మద్యం వ్యవహారానికి సంబంధించి మీరు మీ పార్టీ అధినేతలు ఒక మాఫియాను తయారు చేసుకుని ఇష్టానుసారంగా దోచుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీనంతటికి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్ ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సిండికేట్ ఏర్పాటు చేసి దోచుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారని చెప్పి ఘాటుగా ఎక్స్ వేదిక ఒక ప్రకటన అయితే చేశారు సౌమ్య. శివ ఎక్కడ కూడా అది ఏదైతే అనుకుంటున్నారో ఉన్నతాధికారులకు సంబంధించి హస్తం కూడా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు రాకుండా ఎక్సైజ్ అధికారులు పకడ్బందీగా చేస్తున్నారు. వాళ్ళపైన కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా లిక్కర్ వ్యవహారానికి సంబంధించి సాధారణంగా ఎక్కడన్నా నకిలీ మద్యం కానీ నకిలీ లిక్కర్ కానీ దొరికినప్పుడు అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాం. అయితే ఇక్కడ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కొంతమంది అధికారుల తీరు కూడా వివాదాస్పదం అవుతుందనేది మాజీ సీఎం చెప్తున్న అభిప్రాయం. ఎందుకంటే స్థానిక టీడీపీ నేతలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఎక్సైజ్ శాఖ అధికారులు పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్న దానికి కారణంగానే ఎక్కడ కూడా మద్యం వ్యవహారానికి సంబంధించి అక్రమాలు జరిగినా కల్తీ జరిగిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఎక్కడ తయారవుతుందో ఆ షాపులను సీజ్ చేసి దాన్ని ల్యాబ్ను శాంపుల్ కి పంపించిన తర్వాత చర్యలు తీసుకునేవారు. కానీ ఆ రకంగా చేయలేదంటే ప్రభుత్వము అధికారులు కాంట్రాక్టర్లు సిండికేట్ యజమానులు మద్యం వ్యాపారులు అంతా కూడా కలిసి రాష్ట్రాలు దోచుకుంటున్నారు అనేది జగన్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సౌమ్య. అయితే శివ ఇప్పుడు ఇంత అంటే జగన్ ఒకవైపు పకడ్బందీగా చేస్తున్నారని చెప్పి అంత బలంగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు? మరి అంటే ప్రధానంగా చూసుకుంటే లిక్కర్ వ్యవహారానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఇష్టానుసారంగా దోచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసి తద్వారా అనేక మంది ప్రాణాలు కోవటానికి అనేక మంది కిడ్నీకి పాడైపోవడానికి కారకులైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తూ అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఈ జరిగిన దాన్ని రాంగ్ డైరెక్షన్ పక్కదారి పట్టించే ఉద్దేశంతో వైసీపీ ఈ రకమైన ఆరోపణలు చేస్తా ఉందనేది టీడీపీ వాదనగా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా కావచ్చు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన టీడీపీ నేతలైతే రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి ఇవాళ రేపట్లో స్పందించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే లిక్కర్ వ్యవహారానికి సంబంధించి వైసీపీ తప్పులు చేసింది కాబట్టి దానిపై తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనే అంశంలో టీడీపీ భావిస్తున్నట్లు అర్థమవుతా ఉంది సౌమ్య. రైట్ శివ, థాంక్స్.